నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, శతాబ్దాలుగా ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంది. రామాయణం కేవలం ఒక పురాణ కథ లేక మన భారతదేశ చరిత్రలో నిజంగానే జరిగిన ఒక సత్యమా? కొందరు దీనిని ఒక అందమైన ఊహాజనిత కథ అని కొట్టిపారేస్తే, కోట్ల మంది భారతీయులు దీనిని తమ సంస్కృతికి నమ్మకానికి నిలువుటద్దంగా భావిస్తారు. అయితే ఇప్పటి వరకు కేవలం నమ్మకం మీదే నడిచిన ఈ చర్చకు ఇప్పుడు ఆధునిక సైన్స్ ఒక బలమైన ముగింపు పలుకుతోంది. ఎస్తోనియన్ బయోసెంటర్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఆంథ్రోపాలజికల్ సైంటిస్ట్ చేసిన సరికొత్త జన్యు పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిజాలను వెలుగులోకి తెచ్చాయి. సైన్స్ సాక్షిగా రామాయణం ఒక సత్యం అని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అవి ఏం చెప్తున్నాయో ఆ వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ సంచలన పరిశోధన వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన రామాయణ మహాకావ్యంలో కేవలం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు మాత్రమే కాకుండా ఆ కాలంలో జీవించిన వివిధ తెగలకు చెందిన ప్రజల ప్రస్తావన కూడా ఉంది. ముఖ్యంగా అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండలలో గోండులు, కోల్స్, అలాగే బిల్లులు వంటి పురాతన తెగల గురించి స్పష్టంగా వివరించబడింది. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు ఈ 3 ప్రముఖ భారతీయ తెగలపైనే తమ హై రెజల్యూషన్ DNA విశ్లేషణను కేంద్రీకరించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా కనిపించే గోండులు, అలాగే మధ్య భారతదేశంలో ఉండే బిల్లులు, కోల్ తెగల జన్యువులను పరిశోధించగా వీస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే, ఈ తెగలకు చెందిన ప్రజల పూర్వీకులు దాదాపు 60,000 సంవత్సరాలకు పైగా ఈ భారత ఉపఖండంలోనే నిరంతరాయంగా జీవిస్తున్నారు. రాతి యుగం నుండి నేటి వరకు వీరి వంశపారంపర్య జన్యుక్రమంలో ఎక్కడ ఎలాంటి మార్పు రాలేదు. అంటే వీరు ఈ దేశపు అత్యంత ప్రాచీన నివాసితులు. మరి దీనికి రామాయణానికి ఉన్న లంక్ ఏమిటి? శాస్త్రవేత్తల లెక్కింపు ప్రకారం రామాయణంలో వివరించబడిన సంఘటనలు తదితర భౌగోళిక పరిస్థితులు దాదాపు 12,000 సంవత్సరాల క్రితం నాటి కాలంతో సరిగ్గా సరిపోతున్నాయి. రామాయణంలో పేర్కొన్న తెగలు, వారి సంస్కృతి, ఆనాటి సామాజిక జీవనం కేవలం కల్పితం కాదని, ఆ కాలంలో జీవించిన వాస్తవ మానవ సమూహాల ఆధారంగానే ఆ కావ్యం రాయబడిందని ఈ జన్యు సంకేతాలు నిరూపిస్తున్నాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు డాక్టర్ వడ్లమూడి రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ, రామాయణంలో వివరించబడిన సంఘటనలు ముమ్మాటికి నిజం. మా జన్యు పరిశోధనలు ఈ తెగలకు స్థానిక భారతీయ సమూహాలకు మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన జన్యు సంబంధాన్ని స్పష్టంగా చూపించాయి. నవీన శిలాయుగం నుండి నేటి వరకు ఇక్కడి జనాభాలో ఒకే విధమైన వంశ పారంపర్య పరిణామ క్రమం కొనసాగుతోందని దృఢంగా ప్రకటించారు. ఈ పరిశోధనను డాక్టర్ రాఘవేంద్రరావు గారితో పాటు ఎస్తోనియన్ బయోసెంటర్ పరిశోధకుడు జ్ఞానేశ్వర్ చౌబే, డాక్టర్ సరోజ్ బాలా వంటి ప్రముఖ శాస్త్రవేత్తల బృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అయితే ఈ పరిశోధన కేవలం రామాయణం నిజమని నిరూపించడంతోనే ఆగలేదు. చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్న ఒక పెద్ద అబద్ధాన్ని కూడా ఇది బద్దలుగొట్టింది. అదే ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం లేదా ఆర్యన్ వలస సిద్ధాంతం. యూరోపియన్ చరిత్రకారులు సృష్టించిన ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో ఉన్నత సంస్కృతిని తీసుకొచ్చిన ఆర్యులు వెలుపల దేశాల నుండి వలస వచ్చారని, ఇక్కడ స్థానిక ద్రావిడులను దక్షిణ భారతదేశానికి నెట్టేశారని ఇన్నాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఈ సరికొత్త DNA పరిశోధన ఆ వాదనను పూర్తిగా తిప్పికొట్టింది. గత 12,000 సంవత్సరాల్లో వెలుపల దేశాల నుండి భారత ఉపఖండంలోకి ఎలాంటి భారీ స్థాయి వంశ పారంపర్య జన్యు మార్పిడి లేదా వలసలు జరగలేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ప్రాచీన ఇండో ఆర్యన్ తెగలకు, ద్రావిడ తెగలకు మధ్య జన్యుపరంగా ఎలాంటి పెద్ద వ్యత్యాసాలు లేవని, అందరి జన్యు మూలాలు ఒకటేనని ఈ హై రెజల్యూషన్ విశ్లేషణ స్పష్టం చేసింది. చరిత్రకారులు చెప్పినట్టు మానవులు ఆఫ్రికా నుండి మధ్యధరా ప్రాంతం ద్వారా భారతదేశ వాయువ్య శ్రేణులలోనికి వలస వచ్చారనే వాదనలో తీవ్రమైన లోపాలున్నాయని ఈ పరిశోధన నిరూపించింది. దీనికి భిన్నంగా ప్రాచీన కాలంలో భారతదేశం నుండే జనాభా యూరప్ ఇతర దేశాలకు వలస వెళ్ళినట్లు కొన్ని జన్యు ఆధారాలు చూపిస్తున్నాయి. ఇతర అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా ఈ సరికొత్త సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నారు. ఒకప్పుడు రామాయణాన్ని, మహాభారతాన్ని కేవలం కట్టుకథలను కొట్టిపారేసిన ఆధునిక ప్రపంచానికి నేడు అదే ఆధునిక సైన్స్ కళ్ళు తెరిపించేలా సమాధానం ఇచ్చింది. మన పూర్వీకులు రాసిన ప్రతి అక్షరంలోనూ, ప్రతి కావ్యంలోనూ ఒక చారిత్రాత్మక సత్యం దాగి ఉండడానికి ఈ DNA పరిశోధనే సజీవ సాక్ష్యం. భౌగోళిక ఆధారాలు, ఖగోళ లెక్కింపులు ఎలాగూ రామాయణ కాలీన గ్రహాల స్థితిగతులు నిరూపించాయి. ఇప్పుడు మానవజన్యు శాస్త్రం కూడా రామాయణం కల్పితం కాదు, అది మన గడ్డపై జరిగిన వాస్తవ చరిత్ర అని చాటి చెప్పింది. శతాబ్దాల తరబడి మన సంస్కృతిని, చరిత్రను తక్కువ చేసి చూపించాలనుకున్న శక్తులకు సైన్స్ ఇచ్చిన ఈ సమాధానం నిజంగానే ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మీ అభిప్రాయాల్ని మా కామెంట్స్ రూపంలో పంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.